ఎవరు ధన్యులు? నేను అంటున్నారు కదా, అవును, నేను కూడా. మనమందరం కూడా ధన్యులు. బ్లెస్డ్ అన్న పదం చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే అందరూ ఈ బ్లెస్సింగ్స్ తోటి ఉండాలని. ఈ బ్లెస్డ్ అంటే మనం మొదటి నుంచి మనం చూస్తున్నాం. బ్లెస్డ్ అన్న పదం ఆశీర్వాదం, దీవెన, సుఖము, సౌఖ్యం, భాగ్యం, అదృష్టం ఇవి ఎవరికి కావాలి? ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. మనం పైకి కనిపించేదంతా కూడా వాళ్ళకేమండి 2 అంతస్తులు బిల్డింగులు 4 ఉన్నాయి, వాళ్ళు చాలా ధన్యులు అనటానికి లేదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా, తృప్తిగా ఉన్నారా? అవి అడిగినప్పుడు వాళ్ళు యాక్చువల్గా అట్లనే ఉన్నారనుకోండి, అప్పుడు ఒక రకంగా ధన్యులుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భౌతికంగా కనబడేది అంత వాస్తవం కాదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పైకి కనబడుతున్నాయన్నీ అనిత్యములంట. ఇప్పుడు మనకి పైకి వాళ్ళు నవ్వుతా కనపడ్డారనుకోండి, మనం చెప్పుకున్న సూక్తి ప్రకారం అనిత్యములు, అది వాస్తవం కాకపోవచ్చు. అదృశ్యమైనవి నిత్యములు. కనబట్టలేదే ఆత్మ, అంతరాత్మ, అందులో ఏముందో అది నిత్యం, అది వాస్తవం. కాబట్టి వాస్తవమైన ధన్యులుగా మీరు ఉండాలని దేవుని నామములో మీకు అందరికీ శుభాలను అందిస్తున్నాను. ప్రియులారా, మరొకసారి మీ గృహాల్లోకి నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, శుభాలను అందిస్తున్నాను. ప్రియులారా, ఎవరు ధన్యులు అన్న ఈ పుస్తకాన్ని వ్రాయటం మాత్రమే కాకుండా ఎవరు ధన్యులు, ఈ పుస్తకాన్ని దేవుని కృప ద్వారా రాయటం జరిగింది. దీన్ని పుస్తక రూపంలో ఉన్నప్పుడు దైవదాసులు తిరిగి దాన్ని మీడియా ద్వారా మరలా ఒకసారి ప్రజెంట్ చేయటానికి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, ప్రేరేపణను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దైవాశీస్సులు వారికి మెండుగా అందించబడాలని వారి నిమిత్తం, మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, కొండ మీద యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో 4వ భాగానికి మనం వచ్చామండి. 4వ భాగానికి మనం వచ్చాం. మొదటగా గత 3 పాఠాల్లో మనం చూసాము. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నాతోటి కలిసి అందరి మాట చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ఎవరు బ్లెస్డ్ అంటే ఎవరైతే హంగర్స్ ఆకలి కొని ఉంటారు, ఎవరైతే థ్రస్ట్ దప్పికొని ఉంటారో వాళ్ళు బ్లెస్డ్ అంట. ఏంటండి? ఆకలిస్తే అదృష్టమా? దాహంతో దప్పిక అన్నప్పుడు నీళ్లు దొరకపోతే అది అదృష్టమా? కాదు కదా. ఇక్కడ చెప్పబడుతున్న మాట, మొదటి మాట మర్చిపోయారు. ఏంటది? నీతి కొరకు, రైటియస్నెస్. ఇది మనం కలిగి ఉండాల్సినటువంటి. ఎవరు ధన్యులు అంటే ఎవరు ఆకలి కొని ఉంటే ధన్యులు, ఎవరు దప్పిక, ఎలాంటి ఆకలి ఎలాంటి దప్పిక కలిగి ఉన్న వాళ్ళు ధన్యులు అంటే రైటియస్నెస్, నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారు. దేవుని చేత తృప్తిపరచబడతారు. దేవుని చేయి తెలుసు కదండి, దేవుని చేయి. ఆయన నేను అనుకుంటా ఉంటాను, ప్రభా నువ్వు ఇట్లా 2 ఏళ్లతో పెడితే నేను మొయ్యలేని ఆశీర్వాదాలు 2 ఏళ్లతోటి, ఎందుకంటే నీది అంత పెద్ద చెయ్యి అనుకుంటాను. ఆయన తృప్తిపరిస్తే అది ఎంత ఆశీర్వాదం అండి. ఆయన ఘనపరిస్తే అది ఎంత ఘనత అండి మనకి. మొర్దెకై విషయంలో మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో, రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ రీతిగా చేయబడతాయి. ఏ రీతిగా అంటే రాజు ఎక్కే గుర్రాన్ని ఎక్కించి, రాజు వేసుకునే వస్త్రాలు వేసి, రాజు పెట్టుకునే కిరీటం వేసుకుని, రాజ్యంలో ఒక ఘనుడైన వాడు ఆయన ముందు చాటిస్తూ రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ రీతిగా చేయబడుతుందని ప్రకటించుకుంటూ ఆయన గుర్రం మీద కూర్చుని వెళ్తూ ఉంటే ఇంకా చూడండి ఎలా ఉంటుంది ఆ ఘనత. నేను అనుకుంటాను, రాజు ఘనపరచన అపేక్షిస్తేనే అంత ఘనత వస్తే
రాజుల రాజు మన దేవుడు మనల్ని కనపరిస్తే మనకి ఇంకెంత ఘనత అని ఆ, ఆ, నాకు ఆ రీతిగా ఆలోచన చేస్తుంటారు. ప్రియులారా, మన దేవుడు మన యొక్క ఆకలిని దప్పికని తీరుస్తాను, తృప్తిపరుస్తాను అని దేవుడు ఈ సమయంలో మనకి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. ఆకలి ఉండదు, దప్పికొ ఏ మేలు కొదువైనా అంతే కదా, మరి మనకి ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట నీతి కోసం ఆకలి దప్పిక కలిగి ఉండాలి, నీతి కోసం ఆరాటపడాలి. నేటి సభ్య సమాజాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎక్కడ చూసినా ఆకలి కేకలు కదా, ఆకలి కేకలు. నేను చెప్తున్నది ఈ ఈ ఆకలి గురించి కాదు. ఈ ఆకలి తీరాలంటే మస్తు రెస్టారెంట్లు కదా, ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మనకి ఇంటికి వచ్చేస్తాయి. ఈ ఆకలి గురించి కాదండి నేను చెప్తుంది, ఈ కేకల గురించి కాదు నేను చెప్తూ ఉంది. మనకి దేవుని కృప వల్ల మనం ఈ ఆకలి దప్పికలు కలిగి లేము. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆకలి కేకలు నీతి కోసం ఆరాటం, నీతి కోసం, నీతిగా బ్రతకాలనే వాళ్ళు ఎక్కడ కూడా మనకి కనబడటం లేదండి. ఎక్కడ చూసినా దాహం, తమ ఆశలు నెరవేర్చుకోవటం కోసం, తమ తృష్ణను నెరవేర్చుకోవటం కోసం ఆకలి ఎంతున్నా తృప్తి లేదండి. ఇంకా కావాలి, తృప్తి లేదు. ఎంత చదివినా తృప్తి లేదు. 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఏదో రాలేదని ఏడుస్తూ ఉంటారు. ఏదో ఏడుపులు కదా, వీటి కోసమే ఏడుపు. కానీ ఇంకా ఏదో అందుకోవాలి, ఇంకా దప్పిక తీరట్లేదు. ఈ ఆశలకి అంతు పొంతు లేదు. తమ ఆశలు తీర్చుకోవటానికి నీతి నియమాలు, చట్టాలు ఏమీ అడ్డం రావట్లేదండి, ఏమీ అడ్డం రావట్లేదు. ఈ లోకానుసారమైనటువంటి ఆకలి దప్పికలు గురించి మనం ఇంతవరకు చెప్పుకుంటే, ఇక మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, నీతి కోసం ఇలాంటి దప్పిక కలిగి ఉండాలి, నీతి కోసం ఇలాంటి ఆకలి కలిగి ఉండాలి. ప్రియులారా, నీతులు అనేవి అవి బోధిస్తే వస్తాయంటారా? ఏమో మీరే చెప్పాలి. నేర్చుకుంటే వస్తాయంటారా? ప్రశ్నే కదా. కానీ నీతులు రావు. బూతులు ఎవరన్నా నేర్పించాలా? బళ్ళో ఎవరైనా గోడల మీద దొంగతనం చెయ్యి అని రాస్తారా? అక్కర్లా, పక్కోడు పెన్సిల్ తీసుకొస్తారు. అరే చెయ్యకురా అని రాయాల్సి వస్తుంది. అదే నీతులు బోధిస్తే కానీ రావు. అయ్యే బూతులైతే దాని అంతటా అయ్యే వస్తాయి. ఈ నీతులు అన్నవి నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి అని ఉద్యమాలు చేసినంత మాత్రాన, పోరాటాలు చేసినంత మాత్రాన వచ్చేవి కాదు. ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఆ నీతి, ఆ రైటియస్నెస్ అన్నది నీ జీవితంలో నీ మట్టుకు నీకు కలిగి ఉంటే, నువ్వు ఎవరినో ఎక్కడికో వెళ్ళి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. నువ్వు ఎక్కడైతే నీతిగా ఉంటావో అక్కడ దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియులారా, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అని దేవుని వాక్యం. దేవుని సింహాసనానికి ఆ బేస్ ఏంటి అంటే, 1 నీతి, 2 న్యాయము. ఈ రెండింటిని వేసుకుని ఆయన కూర్చున్నాడంట. అంటే ఆయన మన నీతిగల న్యాయాధిపతి. ఆయన్ని అనుసరిస్తున్న మనం ధన్యులుగా మార్చబడాలి అని ఆరాటపడుతున్న మనం ఆయన ఆకాంక్షించే, ఆయన బోధించే నీతి న్యాయాల్ని మనము కూడా కలిగి ఉండాలి అని ఈ సమయంలో దేవుని చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 89వ సంకీర్తన 14వ చరణంలో ఉంటుంది, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కాబట్టి ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు అని. ఎప్పుడైతే నీతిగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో ఆనందంగా ఉంటామంటండి.
ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట. నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? పేరుంది, పేరు సంతోషము సమాధానం, కానీ నిజమైన సంతోషం సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ప్రియులారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9లో కూడా ఒక మాట ఉంటుంది. ఎవరైతే నీతిగా ఉంటారో వారు దేవుని చేత ఆశీర్వదించబడ్డవారు అని. ప్రియులారా, అంతేకాకుండా ప్రతి తరంలోనూ కూడా నీతిగా ఉంటే నాకు ఒరిగేది ఏందని, నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే నష్టమే కానీ వచ్చేదేముంది? నిజమే ప్రియులారా, ఈ లోకంలో నీతిగా ఉంటే చాలా లాస్ అవుతాం. కానీ దేవుడు చూస్తున్నాడు. మనం చెప్పుకుంటున్నాం కదా, ఆయన ఇచ్చే ధన్యత ఎలాంటిది, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటిది అంటే అది మనుషులకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆనంద తైలంతో అభిషేకిస్తాడండి. ఏమీ లేకపోయినా సంతోషంగా దేవునిలో ఆనందించగలుగుతామండి. అదే కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని. సంపూర్ణ సంతోషాన్ని ఆయన సన్నిధిలో అనుభవించగలరు. నీతిగా ఈ లోకంలో ఉంటే, నీతి లేని ఈ లోకంలో మనం కొంతవరకు లాస్ అవ్వాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రతి తరంలోనూ కూడా దేవుడు నీతి గల వారిని దృష్టించి చూస్తున్నాడు. వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. అలాంటి 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. ప్రియులారా, ప్రతి తరంలో కూడా మనం ఈ తరంలో ఉండి లాస్ అయిపోతున్నాం అంటానికి లేదు. ఏ తరంలో చూసినా ఇదే ప్రాసెస్, ఇది జరుగుతానే ఉంది. అన్ని తరాల్లో కూడా జరుగుతానే ఉంది. అప్పుడున్నదే ఇప్పుడుంది. ప్రియులారా, లోకమంతా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో, లోకమంతా కూడా భయంకరంగా దేవుణ్ణి విడిచి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి కాలంలో నోవహు నీతిమంతుడుగా ఉన్నట్టుగా దేవుడు చూశాడండి. నీ తరములో నీవే నీతిమంతుడుగా నాకు కనబడ్డావు. దేవుని నామానికి స్తోత్రం. నీతిమంతుల్ని దేవుడు చూస్తున్నాడండి. నువ్వు నాకు కనబడ్డావు. నువ్వు కనబడుతున్నావు దేవుడికి. నువ్వు నీతిగా ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు నేను చెప్పక్కర్లా, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ప్రియులారా, ఈ తరము వారిలో నువ్వు నీతివంతుడిగా నాకు కనపడ్డావు. కాబట్టి ఈ లోకమంతటి మీదకి రాబోయే ఉగ్రత నుంచి నేను నిన్ను తప్పిస్తాను. నీకోసం ఒక ఓడను సిద్ధం చేస్తున్నాను నేను. అది రక్షణ ఓడ. నిన్ను ఈ లోకమంతా జలప్రళయంలో కొట్టుకుపోయినప్పటికీ కూడా నిన్ను సేవ్ చేస్తాను నేను, ఎందుకంటే నువ్వు నీతిగా ఉన్నావు. ఇప్పుడు అర్థమైందండి, నీతిగా ఉంటే ఏం పోగొట్టుకుంటున్నాము? ఏమి అల్పకాలమైనటువంటి వీటి కోసం మన నీతిని, యథార్థతను మనం వదులుకుంటే ఆ శాశ్వతమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేమని. నీతిగా ఉండబట్టే ఆ యొక్క నోవహు తన కుటుంబం అంతా కూడా ఆ జలప్రళయంలో రక్షించబడ్డారు. మనకి ఆది తల్లిదండ్రులుగా వాళ్ళు మనకి ఈ రోజున నిలవబడ్డారండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతి, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళలో నుంచి వచ్చిన నోవహులో నుండి వచ్చిన వాళ్ళమే మనమందరం. నోవహుకి 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపెత్ అని. వారి నుంచి జనాంగాలన్నీ కూడా ఉద్భవించాయి. అంతగా ఆశీర్వదించాడు నీతిగా ఉంటే. అర్థమవుతుందా? ఎంతగా ఆశీర్వదించాయి. ఇప్పటికీ కూడా ఈ 2021వ సంవత్సరంలో కూడా మనం ఆయన పేరు చెప్పుకుంటున్నాం. మా పితరులు వాళ్ళు అని మనం చెప్పుకుంటున్నాం. అంతగా అలా ఉంటాయండి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్. అలా ఉంటాయి. ఏదో మనం ఊరకే వస్తుంది కదా అని ప్రతిదానికి చేయి చాపి నీతి లేకుండా మనం జీవిస్తే అది అప్పటికొస్తుందేమో, ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఉంటుందో లేదో. లంచగొండ్ల ఇండ్లను ఆయన కాల్చివేయననున్నదండి దేవుని వాక్యంలో. కాబట్టి ప్రియులారా, నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం. దేవుడు ఆనంద తైలంతో మనల్ని అభిషేకిస్తాడు. అంతేకాకుండా ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, కనాను అన్న దేశంలో ఒక భాగ్యవంతుడు ఉన్నాడండి. ఆయనకు 12 మంది కుమారులు ఉన్నారు. ఆయన పేరు యాకోబు. ఆయనకి 12 మంది కుమారులు ఉన్నారు. అయితే 11వ కుమారుడు, పెద్ద కుమారుడు రూబేను, షిమ్యేను, గాదు, ఇట్లా 10 మంది ఉన్నారు.
11వ కుమారుడు ఎవరు అంటే యోసేపు. ఆ బాలుడి పేరు యోసేపు అండి. పాపం ఆ బాబు చిన్నగా ఉన్నప్పుడే బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. ఆమె రాహేలు చనిపోతుంది. బిడ్డకి రెండవ బిడ్డ అయినటువంటి బెన్యామీనుకు జన్మనిస్తూ తన తల్లి మరణిస్తుంది. అప్పటి నుండి కూడా తల్లి లేని బిడ్డలుగా యోసేపు బెన్యామీనులు ఉంటారని. అయితే ఈ యోసేపు చాలా నీతిగా దుర్నీతిని సహించేవాడు కాదు. వాళ్ళ అన్నలు చేసే చెడుతనం అంతా కూడా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా నీతిగా నడవటం నేర్చుకున్నాడండి. వాళ్ళ అన్నోళ్ళు ఏదన్నా చేస్తూ ఉంటే అది చెడ్డ పని అని తెలిసినప్పుడు వెంటనే వచ్చి వాళ్ళ నాన్నకు చెప్తా ఉండేవాడు యాకోబు వాళ్ళని పిలిచి, ఏందిరా మీరు ఇలా చేస్తున్నారంటే, నీకెవరు చెప్పారు? నాకు యోసేపు చెప్పాడు. ఓహో, వీడా చెప్పింది అని వీడి మీద ఒక కన్నేసి ఉంచారు. యోసేపు మీద ఒక కన్నేసి ఉంచారు. ఎందుకని? దుర్నీతిని సహించట్లేదని వాళ్ళ నాన్నకి చెప్తున్నాడని. వాళ్ళు ఎవరు చెప్పారు నా గురించి, నీకెవరు చెప్పారు అనే బదులు నీకు ఏదన్నా తెలిసినప్పుడు నువ్వు సరిదిద్దుకోరాదా? అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. అలా చేయలే వాళ్ళ అన్నలు. ఈ యోసేపు మీద ద్వేషం పెంచుకున్నారండి. అతనంటే అన్నలకు చాలా విపరీతమైనటువంటి కోపం, ద్వేషం. ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు ఒంటరిగా చిక్కుతాడా వీడు మట్టు పెట్టాలని సొంత తమ్ముడని కూడా చూడకుండా, సొంత రక్తం పంచుకుని పుట్టినటువంటి తమ్ముడని కూడా, పసివాడని కూడా చూడకుండా ఆ బిడ్డని ఎప్పుడు ఒంటరిగా చిక్కుతాడా మట్టు పెట్టాలని వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో ఒకానొక సమయం దొరికింది వాళ్ళకి. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యోసేపుని పట్టుకుని, మనకు దొరికాడు, నాన్న ఇప్పుడు ఏం చూడట్లేదు కదా అని ఆ బాబుని పట్టుకుని ఒక గుంటలో పడేస్తారు. చంపేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకులే చంపటం అని ఒక నీరు లేని గుంటలో పడేస్తానని. గుంటలో పడేసినప్పుడు మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చింది. ఊరికే అట్ట పడేస్తే వాడి వల్ల మనకేం ఉపయోగం లేదు, ఎవరికన్నా అమ్మితే 10 రూపాయలు వస్తాయి, అయ్యన్నా మనం చెకోడీలు కొనుక్కుందాం అనుకున్నారేమో మరి. ఆ బాబుని మళ్ళీ పైకి తీసి ఐగుప్తీలకు అమ్మేశారండి. అమ్మేస్తే ఐగుప్తీలకు దాసుడుగా అమ్మబడ్డాడు. ఎందుకు? దుర్నీతిని ద్వేషించట్లా, నీతిగా ఉంటున్నాడు. అది అబ్బాయి చేసిన తప్పు. ప్రియులారా, ఐగుప్తులకి దాసుడుగా అమ్మబడ్డాడు. ఐగుప్తులో పొతీఫరు అన్నటువంటి ఒక అధికారికి ఇంట్లో పని చేయటానికి దాసుడుగా అమ్మబడ్డాడు. అక్కడ కూడా నీతిగా ఉండేవాడు. దేవుడు ఎప్పుడైతే నీతిగా ఉంటున్నాడో, మనం నోహ విషయంలో చూసాం కదా, నీ తరము వారిలో నీవే నీతిమంతుడుగా నా ఎదుట కనపడ్డావు. అలాగే యోసేపు కూడా నీతిమంతుడుగా కనబడబట్టి దేవుడు యోసేపుకు తోడైయుండెను. ఆదికాండంలో మాట ఎన్నిసార్లు కనబడుతుందోనండి. ఎందుకు తోడై ఉన్నాడు? అన్నలు తోడు లేదు, తండ్రి తోడు లేదు, వాళ్ళందరూ ద్వేషించారు. అయినప్పటికీ దేవుడు తోడైనాడు. ఎందుకు? నీతిగా ఉన్నాడు కాబట్టి. నీతిగా ఉండేవారికి దేవుడు తోడుగా ఉంటాడండి. సరే, ఆ పోతీఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. తన యజమానుని దయను కూడా పొందుకున్నాడండి. అంత నీతిగా ఉన్నాడు. బానిస కదా అని అలాగా ఏదో చూస్తే ఒకలాగా, చూడకుండా పోతే ఒకలాగా పని చేయట్లేదండి. నీతిగా, నన్ను నా యజమానుడు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడని నీతిగా ప్రవర్తించాడు. అందుకే దేవుడు అతనికి తోడయండి ఆ యొక్క పోతీఫర్ కటాక్షాన్ని యోసేపుకు కలిగేటట్లుగా దేవుడు సిద్ధం చేశాడు. ఆ ఇంట్లో బాగానే ఉంటూ ఉన్నాడు. మంచి యవ్వనంలోకి వచ్చాడు, రూపవంతుడు. అతని భార్య, పోతీఫర్ భార్య అతని మీద కన్నేసి తనతో పాపం చేయటానికి ప్రేరేపించినప్పుడు అక్కడ కూడా నీతిని విడిచిపెట్టలేదండి. వింటున్నారా? యవనస్తులైన బిడ్డలు వింటున్నారా? అక్కడ కూడా విడిచిపెట్టలేదండి. నేను బానిసను కదా, వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేయాలనుకోలేదండి. దేవుడు నన్ను చూస్తున్నాడు, అలాంటి పాపాన్ని నేను చెయ్యను అని ఆ పాపాన్ని విడిచి పారిపోయాడండి. పారిపోయినందుకు అతనికి వచ్చిన ప్రతిఫలం ఏం తెలుసా? జైలు శిక్ష. జైల్లో వేయబడ్డాడు. ప్రియులారా, జైల్లో ఉన్నాడు.
అయితే ఒకానొక సమయం వచ్చింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ యోసేపుని ఆ జైలు నుంచి, ఆ యొక్క చెరసాల నుంచి విడిపించి ఎక్కడ నిలవబెట్టాడు అంటే ప్రిలరా, ఫరో ఎదుట నిలవబెట్టాడండి. ఫరో ఒకానొక టైంలో అంటాడు, యోసేపు, నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని ఇంకొకటి చూడలేనయ్యా నేను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? అతడు నీతిగా ప్రవర్తించబట్టి దేవుడు అతన్ని అంతగా హెచ్చించాడు. ఇదిగో నా యొక్క ఉంగరం నీకు పెడుతూ ఉన్నాను, నీ మాట లేకుండా, నీ సెలవు లేకుండా నేను ఆఖరికి నేను కూడా ఒక్క పని కూడా చేయను తెలుసా. ఒక్క మనిషి కూడా కాలుని కానీ చేతును కానీ ఎత్తటానికి వీల్లేదు, నీ పర్మిషన్ తీసుకోవాలి. ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించాడు. ఎందుకు వచ్చాడు? నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. నీతిని అనుసరించే వారిని దేవుడు అంతగా హెచ్చిస్తాడు. ఆ యొక్క బానిస పిల్లగా ఉన్నటువంటి ఆ యోసేపు, ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఆయన్ని ప్రధానమంత్రి స్థానానికి హెచ్చించాడు. ఇప్పుడు దేశానికి అంతటికి రాజైపోయాడు. పోతీఫర్కి కూడా పోతీఫర్ ఏదన్నా చేయాలన్నా కూడా ఈయన పర్మిషన్ తీసుకోవాలి. పోతీఫర్ భార్య ఏదన్నా చేయాలన్నా కూడా ఈయన పర్మిషన్ తీసుకోవాలి. చూసారా, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా హెచ్చిస్తాడు. ఎందుకు అంటే, నీతిగా ప్రవర్తిస్తే ఈ తరము వారిలో నువ్వు నీతివంతుడుగా ఉంటే నువ్వున్న స్థలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ బిడ్డ, తాత్కాలికంగా శ్రమలు రావచ్చండి. యోసేపు ఎన్నో శ్రమలు వచ్చాయండి, నోవహుకు ఎన్నో శ్రమలు వచ్చాయండి. ఆ ఓడ కడతా ఉంటే ఎంతోమంది తిరస్కరించారు, ఎంతోమంది హేళన చేశారు, అయినా ఓచుకున్నాడు. యోసేపును కూడా అన్నలు ద్వేషించారు, పోతీఫరు ద్వేషించాడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలకు గురయ్యాడో, ఏ పాపము చేయకపోయినప్పటికీ, నీతిగా ఉన్నప్పుడు కూడా తాత్కాలికంగా శ్రమలు అనుభవించాడు. అయినప్పటికీ దేవుడు ఒకానొక సమయంలో అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ బిడ్డ, దేవుడిచ్చే నీతిగా బ్రతికే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇన్ని కాదు. దేవుడు అతన్ని అధికముగా హెచ్చించి ఆ యొక్క దేశానికి అధికారినిగా చేశాడు. కావున దేవుని ప్రియబిడ్డ, నీవును అలాంటి నీతి న్యాయాలని కలిగి, న్యాయాల పట్ల ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు నిన్ను నేను నీతిగా ఉండాలి, నేను యథార్థంగా, నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు నీతిగా ఉంటే కొంతకాలం నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ అల్టిమేట్గా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా. అది దేవుడి శాసనం అంతే, దేవుడి మాట అంతే, దేవుడిచ్చిన మాట అంతే. ఇంక దానికి ఇంకేం వ్యాఖ్యానం అక్కర్లా. కాబట్టి నువ్వున్న స్థలంలో నీతిగా న్యాయంగా బ్రతికి దేవుని చేత ఘనమైన దీవెన ఆశీర్వాదం పొంది ధన్యులుగా మీరుండాలని మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ మీకు శుభాలను అందిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని సెలవిచ్చావు దేవ, నీకు వందనాలు. అలాంటి నీతి న్యాయాలను మేము అనుసరించి నాయన మీ యొక్క టార్గెట్ను మేము రీచ్ అయ్యే వారిగా ఉండటానికి మీ ఆత్మ సహాయమైన మాకు దయచేయండి. నీలాగా నీతి న్యాయాలు మేము కలిగి ఉన్నప్పుడు, నీ కనుదృష్టి మా మీద ఉన్నప్పుడు నువ్వెంతగా హెచ్చిస్తావన్నది నాయన ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నోవహు జీవితం ద్వారా, యోసేపు జీవితం ద్వారా నాయన మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఉన్నత స్థలాల్లోనూ నిలబెడతావు తండ్రి, నీకు వందనాలు. తాత్కాలికంగా వచ్చే శ్రమలను నాయన మేము లెక్క చేయకుండా నీతిగా యథార్థంగా బ్రతికి నీ చేత దీవించబడి నీకు ముచ్చట గొలిపే భక్తిని మేము కనుపరిచి నీ చేత మేము అభినందించబడి నేను ఇచ్చే రాజ్యమునకు వారసులు అవ్వటానికి వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా అతి వినముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాట అందరు కలిసి నాతో చెప్పండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చునుగాక. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చునుగాక. సామెతలు 10:6. ఇది వాగ్దానంగా దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. అందరికీ వందనాలు.